నాకు మన రెండోసారి కరోనా వచ్చింది. మీ అందరి ముందు చెప్తాను, 1 డే లేట్ అయితే చచ్చిపోయేవాడు నేను. ఈ రోజు మేము ఎదురు ఉండేవాడిని కాదు. అన్ని హాస్పిటల్స్ ఫోన్ చేశాను, ఎక్కడా రూములు లేవు. అపోలో కూడా ఫోన్ చేశాను. పాపం డాక్టర్ సుబ్బారెడ్డి గారు, సార్ పెద్ద పెద్ద వాళ్ళకు రూములు లేవు సార్, హాస్పిటల్ ఫుల్ అయిపోయింది, మేమేం చేయలేము సార్ అన్నారు. మాట రావట్లేదు, ఏమైపోతారన్న భయం. నాకు కరోనా, మా భార్య కరోనా, నా కొడుకు కరోనా, ఇంటిల్లపాది కరోనా. హీరో గారు ఫోన్ చేద్దామంటే ఆయనకు అప్పుడే కరోనా స్టార్ట్ అయింది. హీరో హరిహర వీరమ్మలో ఎవరికి చేయాలో అర్థం కాలేదు. చిరంజీవి గారికి ఫోన్ చేశారు. చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో పనిచేసి ఒక మేనేజర్ ఫోన్ చేస్తే నా ఫోన్ ఎక్కలేదు. చిరంజీవి గారికి ఫోన్ చేశారు. ఫస్ట్ థింగ్ ఫోన్ ఎక్కారు, చెప్పుకునేసి అన్నాడు, అన్న ఇది పరిస్థితి అన్న. మాట్లాడలేదు, ఫోన్ పెట్టేశారు. 2 నిమిషాలు ఫోన్ వచ్చింది. డైరెక్ట్ అపోలోకి వెళ్ళాను. 10 మంది డాక్టర్ల కోసం ఇచ్చేసారు. టెస్టులు చేశారు. నిమిషంలో నాకు రెమ్డెసివిర్ ఎక్కిచ్చారు 1 minute లో. 80% లంగ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. 1 day లేట్ అయితే చచ్చిపోయేవాడు సార్ అన్నారు. చిరంజీవి గారు ఒక 100 సార్లు నాకు కాల్ చేసి తగ్గినాక 2 సార్లు ఇంత సివియర్ అయ్యేదాకా హాస్పిటల్కి వెళ్ళదు అసలు బుద్ధి నన్ను తిట్టి ట్యాక్లేశారు. నా ఉద్దేశం ఏంటి, ఒకసారి ఆల్రెడీ లాస్ట్ టైం కరోనా వచ్చింది కదా, ఒకసారి వచ్చిన వాళ్ళకి 2వ సారి రాదు అనేవాళ్ళు. మనం కూడా ఆ మైండ్ సెట్ లో ఉండిపోయాం. ఒకసారి వచ్చింది కదా 2వ సారి రాదని. ప్రాణం మీద తెచ్చుకున్నా, నన్ను ప్రాణం కాపాడాడు చిరంజీవి గారు. అట్లాంటి ఆయన మాటకి ఆయనకి నేను రుణపడకుండా, నాది మనిషి జన్మ ఎట్లా అవుద్ది, నాది మనిషి జన్మ ఎట్లా అవుద్ది. నాకు చిరంజీవి గారు నిజంగా చెప్తున్నా, ఒకవేళ ఆ రోజు కానీ నేను 1 day బై గాడ్ 1 day లేట్ అయితే చనిపోయేవాళ్ళని డాక్టర్లు అన్నారు నాకు. నాకు 3 రోజులు నేను ఐసీయూలో ఉన్నా. 3 రోజులు ఐసీయూలో నాకు తెలియదు ఏం జరిగిందో. హాస్పిటల్కి వెళ్ళి క్రాప్స్ అయిపోయాను. 3 రోజులు ఐసీయూలో ఉన్నా. చిరంజీవి గారు ఒక 100 సార్లు ఫోన్ చేసి ఫాలో అప్ చేసి నేను తగ్గేదాకా నన్ను కేర్ చేసి పంపించారు. ముందు నుంచి నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం. ఒక అనుకోగానే కష్టాల్లో ఉన్నప్పుడు రెస్పాండ్ అయ్యే మనిషి మీద మనకు ఆ మాత్రం గౌరవం, ఆయన మాట మీద ఆ మాత్రం లేకపోతే నాది మనిషి జన్మ ఎట్లా వచ్చారు. ఖచ్చితంగా ఆ నమ్మకము, ఆ విశ్వాసము ఆయనకు రుణపడి ఉన్నారు కాబట్టి అది చూపించాల్సిందే. మీరు దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. జీవితాన్ని ప్రసాదించారు, జీవితాన్ని ప్రసాదించడం ఆయన మర్చిపోకూడదు.